హలో గాయస్, మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆన్లైన్కి రావడం జరిగింది. అయితే నిన్న హైదరాబాద్ ఆడిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. అసలు యాక్చువల్లీ ఐపీఎల్ చూడొద్దు అనుకున్నా. అయితే నేను అనుకోకుండా చూసిన, చాలా ఎంజాయ్ చేసిన నిన్న. అండ్ 277 హైదరాబాద్ ఐపీఎల్ హిస్టరీలోనే నెంబర్ 1 స్కోర్ చేసింది. టోటల్గా అయితే 523 చేంజ్ వస్తుంది. సరే, ఈ విషయం పక్కకు పెడితే మన హార్దిక్ పాండ్యా గురించి కొంచెం నాకు బాధ అనిపిస్తుంది. అండ్ మనోడిని చూస్తే కోపం కూడా వస్తుంది. చిన్న పిల్లానికి అర్థమవుతుంది ఆయన కెప్టెన్సీ. యాక్చువల్లీ రోహిత్ శర్మ కోహ్లీ వరల్డ్ కప్ గెలిపించకపోతేనే ట్విట్టరో దేనిలోనో అన్ఫాలో కొట్టిండు. ఓకే, అటువంటిది మనోడు కండ్ల ముందు దగ్గర ఉండి కూడా మ్యాచ్ గెలవకపోతే రోహిత్ శర్మ ఎంత ఫీల్ అవుతుంటాడు. పోనీ మనోడు సపోర్ట్ చేద్దాం అనుకుంటే మనోడు గెలుపుకున్నాడు హార్దిక్ పాండ్యా. అక్కడ ఓ ఇక్కడ ఓ అని చెప్పి గ్రౌండ్లో మొత్తం చుట్టూ తిప్పిండు. ఇక ఈగో హట్ అవుతుంది కదా ఎవరికన్నా, సీనియర్కి. మనోడు ఏందో అంత కాన్ఫిడెన్స్ ఏందో, ఓపెనింగ్ బౌలింగ్ చేస్తాడు. మెయిన్ బౌలర్కి ఏమో లాస్ట్ వరకు ఓవర్సే వేయడు. నిన్న మ్యాచ్లో అయితే మరి ఘోరమైన మిస్టేక్స్. ఇన్ఫాక్ట్ ప్లేయర్ని పిలుచుకున్నాడు, వాడిని పంపకుండా మనోడు దిగిండు. చిన్న బచ్చ గానోళ్ళు కూడా మంచిగా ఆడారు నిన్న. కానీ కెప్టెన్ వచ్చి 20 బాలల్లో 24 ఆడిండు. అదే ఇన్ఫాక్ట్ ప్లేయర్ దింపింటే దగ్గర లాస్ట్ మూమెంట్ వరకు కొడుతున్నాడు. ఇన్ఫాక్ట్ ప్లేయర్ పిచ్చి పట్టిన వాళ్ళకి. ఇంకా బౌలింగ్ అయితే చెప్పనే వద్దు. బూమ్రా లాంటి మంచి టాలెంట్ ఉన్న బౌలర్ని 10 ఓవర్లు అయినా కూడా బౌలింగ్ ఇయ్యడు. సరేలే, ఆయన స్ట్రాటజీ ఏముందో చూద్దాం. ముందు హార్దిక్ పాండ్యా ఏ విధంగా కెప్టెన్సీ చేస్తాడో మళ్ళీ ఆల్ ద బెస్ట్ చెప్దాం. కానీ హైదరాబాద్కు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. నిన్న మొత్తం ఉప్పల్లో మొత్తం ఆరెంజే. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆల్ ద బెస్ట్. ఈసారి కప్పు కొడుతుంది. ఈసారి కప్పు మందే హైదరాబాద్ది.